5 పంటల గురించి మీకు చెప్తాను. ఈ 5 పంటలు మీరు జీవితంలో మీరందరూ చేయవలసినవి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో 3% వరిని మనం తగ్గించాలి. ఇది మనం అందరం కట్టుబడి ఉండాలి. 3% వరిని తగ్గిస్తే సుమారుగా 5 లక్షల ఎకరాల భూమి 5 లేయర్ మోడల్ సౌభాగ్యం కానీ, మునగ అంతర పంటల ద్వారా పసుపు, కరివేపాకు ఒక పద్ధతి, కుంకుడు ఒక పద్ధతి, వెదురు ఒక పద్ధతి, పాడి పరిశ్రమ కోసం హీరామణి గడ్డి పెంచుకొని అంచులంట భూతాపాన్ని తగ్గించడానికి కుంకుడు, వెదురు పెట్టుకునే పద్ధతి. ఈ 5 నమూనాలు మనం అందరం కలిసి ఏదో ఒక నమూనా మీద ఈ 5 సంవత్సరాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ 5 పంటలు వరి కన్నా 10 ఇంతల డబ్బులు వచ్చేవి. 5 నుంచి 10 ఇంతల డబ్బులు వచ్చేవి. 10 రెట్లు డబ్బులు వచ్చేది. దీని మీద మనం అందరం కలిసి పనిచేస్తే రాబోయే 5 ఏళ్ళకి టెంపరేచర్ తగ్గటానికి అవకాశం ఉంది, ఆదాయం పెరగటానికి ఉంది, వర్షాలు పడటానికి అవకాశం ఉంది. మరి ఈ 5 పంటల గురించి చెప్పటానికి కొంత సమయం పట్టుద్ది. రంగప్రసాద్ గారి షెడ్యూల్స్ ప్రకారం నేను మాట్లాడాలి. పొలం చూడాల్సిన వాళ్ళు, 5 లేయర్ చూసిన వాళ్ళు, అది చూద్దాం అనుకునే వాళ్ళు నాకు షెడ్యూల్ చెప్తే, నిన్న ఈ టైంకి వర్షంగా ఉంది కాబట్టి, మబ్బులుగా ఉంది కాబట్టి నేను ఈ టైంకి అంతా వెళ్ళిపోయాం. మరి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు 5 లేయర్ మోడల్ చూడటం ఒకటైతే, దాన్ని ఆచరిద్దాం అన్న వాళ్ళకి మళ్ళీ సాయంత్రం బెడ్స్ మార్కింగ్ ఎలా చేస్తారు, ప్లాంటేషన్ ఎలా చేస్తారు అన్నది రెండో విషయం. ఈ 2 విషయాలకి మీరు చూడవలసింది, ఇక్కడికి వచ్చిన దానికి ఆ 2 విషయాలు చూడాలి. తర్వాత మనం ఏ పంటల గురించి మాట్లాడుకుందామని చెప్తే, దాన్ని బట్టి ఆయన ఇచ్చిన టైం బట్టి ఈవినింగ్ 4 నుంచి 5 వరకు సమయం ఇస్తానంటే ఇవన్నీ ఇప్పుడు చూసి, అంటే భోజనానికి ముందు ఒకటి, భోజనం తర్వాత ప్లాంటేషన్ చేయటం, అంతే కదండి. దీనికి మీరు 4ంటికి ఈ కంప్లీట్ చేసుకొస్తే 4-4:30 కల్లా సాయంత్రం మనం అనుకున్నది ఏదైతే ఉందో దాని గురించి, ఈ పంటల గురించి 5 రకాల నమూనాల గురించి 3 గంటల సమయం వారానికి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువ ఉంటే చాలు, తదిమ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సమయం ఇచ్చేవాళ్ళు మళ్ళీ మీకు మేము ఫోన్ చేసి ఫాలోఅప్ చేయటం, మీరు సమయం ఇచ్చారని అడుగుతాం ఎవరు ఉండరు. ఇది మీ అంతరాత్మకి తెలియాల్సిన విషయం అంతే. నాకున్న పనుల్లో ఈ ప్రోగ్రాం అయిపోయిందంటే మళ్ళీ మీ గురించి నేను ఎవరి గురించి ఆలోచించే సమయం, తీరిక నాకు లేదు. ఇంకో జిల్లా, ఇంకో ఊరు, ఇంకో కార్యక్రమం ఉంది. ఇలా 7 నెలల నుంచి నేను బయట ఎక్కువ తిరుగుతున్నాను. ఈ 7 నెలల్లో కనీసం నేను 10 రోజులు ఇంట్లో లేను. అందుకనే ఇది మీకు వదిలేసిన విషయమే. మీరు సమయం ఎలా ఇస్తారన్నది మీరు నాకేం ఫాలోఅప్ చేయక్కర్లేదు, నన్ను ఏం సంప్రదించక్కర్లేదు. ఇది చదవండి. ఏవైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ మీకు సేవ్ ఆఫీస్లో కొంత ఇస్తారు. ఎలా మొదలు పెట్టాలనేది అక్కడున్న పరిస్థితులు బట్టి మీరే, అది స్కూలా, కాలేజీ పిల్లల అనేది చెప్పండి. ఇక్కడ ఆవుతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనేది రైతులకి, రసాయనాలతో చేసిన రైతులకి అర్థమైతే ఇంత దుస్థితి ఉండేది కాదు. 45 ఏళ్ళ నుంచి పాలేకర్ గారు చెబుతున్నా, సుమారుగా 18 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆయన చేస్తున్నా కూడా ఇంకా బోల్డ్ జరగాల్సింది ఉంది. నాకేమనిపిస్తుందంటే గత కొంతకాలంగా ఆడపిల్లలను పట్టుకుంటే ఈ పని అవుద్ది అనేది తెలిసింది. కాలేజీ చదువుకునే ఆడపిల్లలకి ఈ విషయాన్ని తెలియజేయాలి. ఆవు మూత్రంతో షాంపూ తయారు చేయడం నేర్పిస్తున్నాం. ఆడపిల్లకి ఎందుకంటే ఆడపిల్లకి జుట్టు అంటే ఇష్టం కదా. జుట్టు రాలిపోతుంది కాబట్టి, ఆ జుట్టు ఎందుకు రాలిపోతుందంటే మనం తినే రిఫైన్డ్ ఆయిల్లో ఈ విటమిన్, కాల్షియం, కాపర్ ఉండదు.
నువ్వుల నూనెలో ఉంటుంది. నువ్వుల నూనె మనం తినట్లా, సాంప్రదాయ గింజలతో మనం నూనెలు మానేసాం, అందుకే జుట్టు రాలిపోద్ది. దీనికి తోడు కెమికల్ షాంపూ, చుండ్రు దురదలు, హెయిర్ హార్డ్గా ఉండటం, హెయిర్ లాస్ అవుతాం, ఇవన్నిటికి ఆవు మూత్రంతో షాంపూ తయారు చేయటం మేము ఇప్పుడు కాదు 18 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాం. ఆవు పాలు ఎన్నాళ్ళు ఇస్తుంది? 6 నెలలు ఇస్తుంది, మహా అంటే 7 నెలలు 8 నెలలు లాక్టేషన్, అంతే కదా. మూత్రం జీవితాంతం ఇస్తుంది కదా. పాలతో డబ్బులు కాదు, మూత్రంతో డబ్బులు సంపాదించాలి. షాంపూ మేము తయారు చేసే షాంపూ లీటరు 500 రూపాయలు. ఆవు పాలు లీటర్ ఎంత? 100 రూపాయలు కదా. దీంతో ఎందుకు చేయాలంటే జుట్టు అనేది ఇష్టం కాబట్టి, అమ్మాయిలకి అది అబ్బాయిలకు కూడా ఇష్టమే. దీన్ని మీ ఎదురుగా నేర్పించేస్తాం, దీంట్లో రహస్యాలు ఏమి లేవు. మీ ఏరియాలో కాలేజీ కానీ లేకపోతే హై స్కూల్ కానీ ఉంటే ఆడపిల్లలకి అక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంట్లో మూత్రంతో పాటు ఒక 11 రకాల హెర్బ్స్, బావంచాలు, గంధకచూరాలు, జటామసి, వట్టివేరు, మెంతులు, బిల్వ, ఇవన్నీ వేస్తారు. వేసి నానబెట్టి మరుసటి రోజు దీన్ని ఇనప కళాయిలో కాయాలి. 80% మొదటి స్నానానికి మీకు చుండ్రిపోతుంది, అంత పవర్ఫుల్ ఇది. ఇది మీరు ఎవరైనా చేస్తాను నేర్చుకుంటాను అనుకుంటే మీ జిల్లాలో మీ ప్రాంతాల్లో దేశీవాళీ ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర వర్క్షాప్ పెడతాం. అది గోశాలైనా రైతు వారీగా దేశీవాళీ ఆవులు ఉన్న వాళ్ళ దగ్గర వర్క్షాప్ పెడతాం. అక్కడికి మీ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లల్ని, కాలేజీ పిల్లల్ని, హై స్కూల్ పిల్లల్ని, లేకపోతే కాలేజీలో అయినా సరే ఇది ట్రైనింగ్ ఇద్దాం, వర్క్షాప్ పెడదాం. ఇలా పెట్టడానికి శివ ఇక్కడ ఉన్నాడు. శివ వెళ్ళిపోయండి. శివ వెళ్ళాడు. శివ నెంబర్ నేను ఇస్తాను. అలాగే కడపలో దిలీప్ కుమార్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒక 15-20 రకాల ఇలాంటి ఉత్పత్తులు నేర్పిస్తారు మీకు. వీళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు, గానగలు ఉన్నాయి, ఆవు పాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళు ఇది కూడా చేస్తారు, నేర్చుకోండి. దీని ద్వారా కూడా ఉపాధి పొందవచ్చు. భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు విదేశీ వస్తువులు మానేయమంటున్నారు. దీంట్లో మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో పేస్టును కెమికల్ షాంపూ మానేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఈ డబ్బులు నేరుగా ఆవులకి వెళ్తాయి, మూత్రం ఇచ్చే ఆవుకి వెళ్తాయి, పాలు ఇచ్చే ఆవుకి కాకుండా. గోశాల వాళ్ళందరూ సస్టైన్ అవుతారు. ఇది ఆసక్తి ఉన్న వాళ్ళు నేను శివ నెంబర్ ఇస్తాను, రాసుకోండి. 9053255530. దిలీప్ కుమార్, కడప. 9030726526. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.